ఈ విషయంపై మనలో అవగాహన పెంచడానికి ఒక కార్యాచరణతో ముందుకు పోవడానికి ఈరోజు ఈ సమావేశం ఈ యొక్క అవగాహన సదస్సు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈరోజు తెలంగాణలో జరిగేది ఒక తుగ్లక్ పాలన అనేది నిస్సందేహం. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందో అందరం చూస్తున్నాం. కేబీఆర్ పార్క్ విషయంలో కూడా మరి సరే నేను కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లోనే చూశాను. ఏ విధంగా కేబీఆర్ పార్కు ఒక నేషనల్ సెట్ అయితే దాంట్లో చెట్లు కొట్టేయడమో దాని చుట్టూ ఏదో స్కైవే నిర్మాణం చేయడమో ఏదో మరి అర్థరహితమైన కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టినట్టుగా, అదేవిధంగా హైదరాబాద్లో స్కైవేస్ అంటే ఫ్లైఓవర్ల మీద ఫ్లైఓవర్లు ఒక 20,000 కోట్లు 22,000 కోట్లు కట్టదలుచుకున్నారు కూడా వార్తాపత్రికలు చూడడం జరిగింది. ఈరోజు కొంత మనకి ఈ విషయంలో శశిధర్ రెడ్డి గారు, పురుషోత్తం రెడ్డి గారు, సుబ్బారావు గారు మరింత అవగాహన కల్పించారు. తప్పనిసరిగా పర్యావరణ కాపాడుకోకుండా ఏ అభివృద్ధికి అర్థం లేదని చెప్పి మనం అందరం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసే తుగ్లక్ చర్యలను ప్రతిఘటించాలని చెప్పి మీ అందరు మనం చేస్తాం. సామాన్య పౌరుల తరఫున నిలబడి ఏది హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ పౌరులకి మంచిదో ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆ కాజ్ టేకప్ చేసి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి మనం చేస్తాం. కేబీఆర్ పార్కు, ఎస్ఆర్డిపి, నేను ఒకటే 2-3 విషయాలు మరి ఈ సందర్భంలో చేస్తున్నాం. మరి నేను మీ అందరిలో చాలా మంది లాగా హైదరాబాద్లో పుట్టి పెరిగిన హైదరాబాదీ. మరి ఈ సిటీ మరింత బాగుపడాలని, అంతర్జాతీయ ఖ్యాతికి మరింత ఎదగాలని చెప్పి కోరుకునేవాడిని. కానీ ఈ ప్రభుత్వాలన్నీ మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్. ఎప్పుడైనా సరే మీరు ముఖ్యమంత్రి చూస్తారు హైదరాబాద్ని డల్లాస్ చేస్తా అంటాడు. అంటే నిజంగా కూడా డల్లాస్లో ఏముందో ఇక్కడ ఏం లేదో. నేను ఈ మధ్య డల్లాస్ పోయించిన మరి నాకైతే అర్థం కాలేదు. మరి అదేవిధంగా ఒకసారి ఇస్తాన్బుల్ అంటాడు, ఒకసారి న్యూయార్క్ అంటారు, ఒకసారి లండన్ అంటాడు. మేమంటారంటే హైదరాబాద్ని హైదరాబాదే కాపాడుకుందాం, ఒక మెరుగైన జీవన విధానం మనం మెయింటైన్ చేద్దాం. 2 విషయాల్లో ఇప్పుడు శశిధర్ గారు చెప్పిన విషయం నేను మీకు ఒకసారి మనవి చేస్తాను. ఎల్ఎన్టీ మెట్రో రైల్ విషయంలో నిజంగా కేసీఆర్ వల్లనే ఈరోజు హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి పూర్తి అయిపోయేది, సగానికంటే ఎక్కువ ఇప్పుడేమో పూర్తి అయిపోయింది. మరి అసెంబ్లీ ముందు ఎల్ఎన్టీ పోవద్దు అని ఆయనే అన్నాడు. సో ఎలక్షన్ల ముందు గవర్నర్లు వచ్చింది ఆ పని ఆపిండ్రు. సుల్తాన్ బజార్ మీదకి వెళ్ళి ఎల్ఎన్టీ పోవద్దు అన్నాడు. 2 ఏళ్ళు ఆపిండు ప్రాజెక్ట్ని. ఇప్పుడు అదే బెటరు, ఆ అలైన్మెంటే బెటర్ అని చెప్పి మళ్ళీ ఒప్పుకోండు. మరి ఇది తుగ్లక్ని మనం గుర్తు చేస్తుందా లేదా? ఇది ఎల్ఎన్టీ మెట్రో రైల్ ఎందుకు ఆపిండు? ఈరోజు గతంలో ఫైనల్ అలైన్మెంటే మరి అదే రైట్ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ పనులు మొదలుపెట్టారు. ఖర్చు ఎక్కువైంది, సమయం పోయింది, మరి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటంటే ఎస్ హైదరాబాద్ డెవలప్ కావాలి, గ్లోబల్ సిటీ కావాలి. కానీ హైదరాబాద్లో మా ఆలోచన మేరకు ఈ హైదరాబాద్ సిటీని డీకంజెస్ట్ చేయాలంటే ఒకటి హారిజాంటల్ గ్రోత్ చేయండి. నేను ఎందుకో ఈ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు స్కై స్క్రేపర్సు, ట్విన్ టవర్సు ఉన్న చోట్లనే కంజెషన్ చేసుకుంటూ పోదామని ఆలోచన విధంగా ఉంది. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, మేము చేసిన ఆలోచనలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని హారిజాంటల్గా విస్తరణ చేయాలని చెప్పి చాలా ప్రణాళికలు చేయడం జరిగింది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ బయట కూడా చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఒక హారిజాంటల్గా డెవలప్ చేస్తే బెటరు. ఈ వర్టికల్ డెవలప్మెంట్ ప్రజలకు మంచిది కాదు, సిటీకి మంచిది కాదు అని చెప్పి మా ఆలోచన. అదేవిధంగా మీరు ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, ఎన్ని స్కైఓవర్లు కట్టినా ట్రాఫిక్ కంజెషన్కి సింగపూర్ ఈ ముఖ్యమంత్రి పోయేసిన అంటాడు. మనం నేర్చుకునే పాఠాలు ఏంటిది? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్
హ్యాస్ టు బి ఎంకరేజ్డ్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ హ్యాస్ టు బి డిస్కరేజ్డ్. మరి మెట్రో రైల్ మరింత విస్తీర్ణం చేయడమా, కొన్ని చోట్ల మోనో రైల్ చేయడమా, మరి ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఆ రంగంలో, వాళ్ళు ఆలోచన చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని మరి బలపరిచి రోడ్ల మీద ట్రాఫిక్ తగ్గించే అవకాశం ఉంది. కానీ ఇటువంటి అనాలోచితమైన మరి పర్యావరణానికి, ఎన్వైరన్మెంట్కి వ్యతిరేకమైన ఈ ప్రణాళికని, ఈ ప్లాన్స్ని మేము ప్రతిఘటిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి విషయాల్లో ప్రజల పక్షాన ఉంటే పోరాటం చేస్తుంది. మనం చేస్తూ మరి కేబీఆర్ పార్క్ కానీ, ఈ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కానీ, మూసీ క్లెన్సింగ్ కానీ, ముచ్చెర్ల ఇండస్ట్రియల్ పార్క్ కానీ, ఇవన్నీ విషయాల్లో మరి పిసిసి తరఫున ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మరి శశిధర్ రెడ్డి గారు ముందుండి లీడ్ చేయాలని చెప్పి వారు మీ అందరి ముందు